ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాజధాని అమరావతిలో రైల్వే లైన్కు మళ్లీ కదలికొచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే అమరావతి రైల్వే లైన్ భూసేకరణకు గెజెట్ నోటిఫికేషన్ వెలువడింది. 2014లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయించిన తర్వాత త్వరితగతిన పనులు చేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ ప్రాజెక్టు పూర్తిగా అటకెక్కింది. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడంతో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులపై ఫోకస్ పెట్టారు. కొత్త రైల్వే లైన్కు క్లియరెన్స్ ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమయ్యింది. గతంలో రాష్ట్రం వాటాగా నిధులు ఇవ్వడంతో పాటు భూసేకరణ వ్యయం భరించాలి అనే షరతుల వల్ల ప్రాజెక్టు ముందుకు సాగలేదు. కానీ ఇప్పుడు అవేవీ లేకుండా పూర్తిగా తమ నిధులతోనే నిర్మాణానికి ముందుకొచ్చింది రైల్వే శాఖ. దీంతో భూసేకరణకు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. 2017 నుంచి 2018 మధ్య కాలంలో ఇటు విజయవాడ అటు గుంటూరు రైల్వే లైన్లకు రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా కొత్త రైల్వే లైన్ మంజూరయ్యింది. ఎర్రపాలెం అమరావతి నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల డబుల్ లైన్, అమరావతి పెదకూరపాడు మధ్య 24.5 కిలోమీటర్ల సింగిల్ లైన్, సత్తెనపల్లి నరసరావుపేట మధ్య 25 కిలోమీటర్ల సింగిల్ లైన్ కలిపి మొత్తం 106 కిలోమీటర్ల మేర కొత్త లైన్కు ఆమోదం లభించింది. వీటి కోసం 450 హెక్టార్ల భూసేకరణ జరగనుంది. భూసేకరణతో కలిపి ఈ ప్రాజెక్టుకు 2,600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే 9 కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటవుతాయి. విజయవాడ హైదరాబాద్ లైన్లో ఎర్రుపాలెం వద్ద మొదలై అమరావతి మీదుగా గుంటూరు విజయవాడ లైన్లోని నంబూరు వద్ద కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పు రావూరులలో కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో పెద్దాపురం, పరిటాల, అమరావతి, కొప్పు రావూర్లను పెద్ద స్టేషన్లుగా నిర్మిస్తారు. వాటిలో కూడా అమరావతి ప్రధాన స్టేషన్గా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అమరావతి నుంచి దూర ప్రాంతాలకు రైళ్లు నడుస్తాయి. పరిటాల స్టేషన్ వద్ద ఎక్కువ గూడ్స్ రైళ్లు నిలిచేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ లైన్ నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై కొత్తపేట, వడ్డమాను మధ్య 3 కిలోమీటర్ల వంతెన నిర్మిస్తారు. మొత్తానికి 5 ఏళ్ల తర్వాత అమరావతి రైల్వే లైన్ పనుల్లో కదలిక రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.